నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. తెలుగు రాష్ట్రాలు పక్కపక్కనే ఉండే తెలుగు రాష్ట్రాలపై, అలాగే తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా పోల్చి చూస్తూ ఉంటారు. చాలా విషయాల్లో కూడా కంపారిజన్ రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విషయంలోనూ వస్తుంది. మరి ఇప్పుడు పొలిటికల్గా వచ్చినటువంటి ఒక ఈక్వేషన్, అలాగే పొలిటికల్గా రాబోతున్న సిమిలారిటీని ఒక చర్చ అయితే జోరుగా నడుస్తోంది ప్రస్తుతానికి తెలంగాణలో. ఏమిటంటే ఏపీలోలాగా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే తెలంగాణలో జట్టు కడితే కనుక బీజేపీకి అధికారం దక్కుతుందా? తెలంగాణలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సమరం అయితే ఇప్పుడు ఒకటి నడుస్తోంది. ప్రధానమైన 3 పార్టీలు కూడా అధికారం కోసం దాదాపుగా ఆరాటపడుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అధికారాన్ని అనుభవిస్తే ఆ పార్టీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ఇప్పుడు అధికారం చెలాయిస్తోంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని బీజేపీ కూడా చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. నెక్స్ట్ టైం ఎలా అయినా సరే అధికారాన్ని సంపాదించుకునే దిశగానే ముందుకు వెళుతోంది. అయితే ఇప్పుడు వస్తున్న ఈ కంపారిజన్ ఏమిటంటే, ఏపీలో లాగా టీడీపీ జనసేనతో తెలంగాణలో జట్టు కడితే బీజేపీ అధికారాన్ని దక్కించుకోగలదనేటువంటి ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏపీలో ఉండే పొలిటికల్ సిచ్యుయేషన్ తెలంగాణలో ఉందా అంటే, ముఖ్యంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ సెట్ అవుతాయా? అలాగే తెలంగాణలో అంతకుముందు ఎన్నికల్లో కంటే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఆల్రెడీ పట్టు పెంచుకుంది అనేది మాత్రం మనం కాదనలేని నిజం. సరే, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే కనీసం తెలంగాణలో మచ్చుకైనా కనిపించని టీడీపీతో పొత్తు, అది కూడా జనసేనను కలుపుకుని, ఇది సాధ్యమయ్యే పనేనా? మొన్నటికి మొన్న పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ వేదికపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ముందు చూపుతో బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే తెలంగాణ ప్రాంతాన్ని, అక్కడ గద్దర్ లాంటి ప్రముఖుల్ని గుర్తు చేసుకుని తలుచుకున్నారు. అందుకేనా? ఇలా సామాన్యుడి మధ్యలో అనేక ప్రశ్నలున్నాయి. మరి తాజాగా దీనిపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే సంచలనమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి నెట్టింట వైరల్గా మారాయి. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీజేపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను అననివ్వండి, అంతర్గత మదనం అననివ్వండి, భిన్నాభిప్రాయాలని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన చేసిన ప్రతి వ్యాఖ్య కూడా ఒక నిర్దిష్టమైనటువంటి రాజకీయ కోణాన్ని టచ్ చేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీ ఎదుర్కొనే సమస్యల్ని, సవాళ్ళని క్లియర్ కట్గా సూచిస్తోందని చెప్పాలి. ఇంతకు అసలు రాకేష్ రెడ్డి ఏమన్నారో తెలుసా? జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టం జరుగుతుందని ఆయన కుండ బద్దలగొట్టినట్టుగా చెప్పుకొచ్చారు. లాభం జరగకపోగా నష్టం ఖచ్చితంగా జరుగుతుందంటున్నారు ఆయన. ఇది బీజేపీలో ఒక వర్గం అభిప్రాయాన్ని చాలా క్లియర్ కట్గానే ప్రతిబింబిస్తుంది కదా. సరే, అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయని, ఇలా జరిగితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ లాంటి పార్టీలకు లబ్ధి చేకూరుతుందని కూడా ఆయన వాదన. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ఇటీవలే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ వ్యాఖ్యలు బీజేపీ నాయకత్వం పొత్తు వ్యూహాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అసలు తెలంగాణలో బీజేపీ సొంతంగా బలపడాలని కోరుకుంటున్న వర్గం ఒకటుందా, లేక పొత్తుల ద్వారా అధికారం చేపట్టాలని భావిస్తోందా? ఈ డిబేట్కు ఈ వ్యాఖ్యలన్నీ కూడా తెరలేపుతున్నాయి. ఒకవేళ బీజేపీ ఈ పొత్తును కొనసాగిస్తే పైడి రాకేష్ రెడ్డి వంటి నాయకులు పార్టీలో అసంతృప్తితో ఉండే అవకాశం ఉంది కదా. ఆయన బాటలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలాంటి సందేహాలు కూడా లేవనెత్తుతూ ఉన్నారు. అలాగే రాకేష్ రెడ్డి రాజాసింగ్ను ఉద్దేశిస్తూ కూడా చేసిన వ్యాఖ్యలు మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు పాతెనప సామాన్ అంటే ఎవరో బాగా తెలుసు అంటూ కూడా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా విమర్శించారు ఆయన. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని, సరైన వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని ఆయన సూచించడం, పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఇదే సమయంలో రాజాసింగ్ను తెలంగాణ బీజేపీకి ఆస్తి వంటి నాయకుడిగా అభివర్ణించడం ద్వారా ఆయన్ను పూర్తిగా విమర్శించకుండా ఒక సమతూకంతో సమపాళ్లలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలకి నిట్ట నిలువు ఉదాహరణలను కూడా తెలుస్తోంది. ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించడం లేదని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సరే, ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్ష పదవికి ఈటెల రాజేందర్, అరవింద్, రామచంద్రరావు, డీకే అరుణ, రఘునందన్ రావు ఇలాంటి నేతల పేర్లను ప్రస్తావించడం ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తి ఉందనే సంకేతాలను కూడా ఇస్తోంది కదా. అధ్యక్షుడితో పాటు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమిస్తే బాగుంటుందని ఆయన సూచించడం పార్టీని మరింత సమర్థవంతంగా నడిపించాలనే ఆలోచనను కూడా రిఫ్లెక్ట్ చేస్తోంది కదా. పైడి రాకేష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి స్పష్టంగా అనిపిస్తోంది. ఇక పొత్తుల విషయంలో ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం కానీ, నాయకుల మధ్య కోఆర్డినేషన్ అంటే సమన్వయం కొరవడ్డం, ఇలాంటి అంశాలు పార్టీని బలహీనపరిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో బీజేపీ అధిష్టానం ఈ అంతర్గత సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరిస్తుంది తెలంగాణలో చూడాలి. ఈ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ వ్యూహాలపై, అలాగే దాని రిజల్ట్పై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయనడంలో సందేహం లేదు. ఇక సౌత్లో బలపడాలన్న బీజేపీ వ్యూహాలకు అనుగుణంగానే ఏపీలో మాదిరే పొత్తులు కూడా పెట్టుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.